రీసెంట్ గా మన ఎంఈఏ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు చెప్పారు, సాక్షిగాం వ్యాలీ నుంచి ఏదైతే పాస్ అవుతుందో CPEC-2 వాళ్ళు అనౌన్స్ చేశారు కదా, అది మన భారతదేశంలో అన్నదానికి చైనా వాళ్ళు కౌంటర్ ఇచ్చారు. ఏంటంటే ఇది వాళ్ళదంట, ఇండియాకి సంబంధించింది కాదు అని చెప్పి వాళ్ళు రీసెంట్ గా చెప్పారు. చైనా వాళ్ళు మళ్ళా కయ్యానికి కాలు దూతున్నారు, బట్ మన వాళ్ళు ఎక్కడ తగ్గేది లేదు, మన వాళ్ళు క్లియర్ గా దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు నచ్చినట్టు చెప్తారు. వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళదే అంటారు, ఇటు వస్తే నేపాల్ వాళ్ళదే అంటారు, భూటాన్ వాళ్ళదే అంటారు, ఇంకేమన్నా అంటే మన ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళదే అంటారు. సో వీ డోంట్ బేసికల్ చైనా వాళ్ళు ఆక్రమించడంలో పార్ట్ కదా, టిబెట్టే వాళ్ళది కాదు. టిబెట్ ని అనవసరంగా చాలా దేశాలు గుర్తించినాయి చైనాది అని చెప్పి. వాళ్ళైతే ప్రపంచం మొత్తం మాదనే అంటారు, బట్ మన వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా రెస్పాండ్ అవుతున్నారు. దిస్ ఈస్ వెరీ బ్యాడ్ అని కూడా అంటున్నారు. ఒకవేళ వాళ్ళు ఆక్రమిస్తుంటే కనుక దే ఆర్ క్లెయిమింగ్ దట్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే, బట్ దే డూ ఇట్ ఎవ్రీ టైమ్ అండ్ దే వాంట్ టు డూ ఇట్ ఎవ్రీ టైమ్. సో వీ హ్యావ్ టు సీ రిఫ్ట్ అనేది ఎలా ఇంకా పెరుగుతుందా తరుగుతుందా, ఆర్ ఎల్స్ జస్ట్ ఒక మాటేసి చూద్దాం ఎలా ఇండియా రెస్పాండ్ అవుతుందో అంటానిక. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఈ వీసా ఇష్యూస్ అన్ని జరుగుతున్నాయి చైనాకి వెళ్ళినప్పుడల్లా. సో వాళ్ళు జస్ట్ ఏదో రాయేసి అలా కొడుతున్నట్టున్నారు, మన వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని చెప్పి. వీఆర్ గివింగ్ వెరీ స్ట్రాంగ్ స్టాండ్స్ హియర్. లెట్ us see how this goes.